Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. అండ్ మీ సినిమా ఎందుకు చూడాలి యాజ్ ఎ ఆడియన్గా ఏంటి అంత స్పెషల్ అనే ఒక క్వశ్చన్ రేస్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సింపుల్ కాదు మేడం, చాలా ఎనాలిటికల్ ఆన్సర్ చెప్తా ఒకటి. Okay. సింపుల్ గా మనం ఓటీటీ వచ్చాక కరోనా నుంచి వెళ్ళి మన తెలుగులో చాలా మంచి సినిమాలు వచ్చినాయి, వస్తున్నా కూడా ఒక చిన్న కంపారిజన్ ఉంటుంది. అంటే ఏంది, కొన్ని కమర్షియల్ సినిమాలు ఆడకపోయినా కానీ అరే మలయాళంలో కంటెంట్ వచ్చింది, ఓటీటీలో మనం అది కొంచెం ఉన్నా కానీ మనం ఇంత చేసి చెప్తుంటాం అనమాట. మనం థియేటర్కి వెళ్ళి నిజంగానే ఇంత వైరల్ అవుతున్నాయి కదా ఒకటి సోషల్ మీడియాలో చూస్తే ఇంత లేదు కదా అనిపిస్తుంది. సో ఒక నిజంగా అటువంటి హైప్ తీసుకొచ్చి అటువంటి మాటలు అంటారు కదా, అటువంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది ఇప్పుడు తెలుగులో వస్తున్న బార్బరిక్. సో ప్రాపర్ ఒక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఓకే, ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుండి టిల్ రోలింగ్ టైటిల్స్ వరకు కూర్చొని ఉంటారు. బోర్ కొట్టకుండా ఆ ఇంటర్వెల్ కి ముందు ఒక 20 minutes సీక్వెన్స్ ఉంటది. ఇట్స్ ద పీక్. అంటే మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఐ వాంట్ టు హియర్ దోస్ వర్డ్స్. ఓకే, ఈ మధ్యలో వచ్చిన ద బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్తారు. ఆ బ్యాంగ్ ఎలా ఉందనంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో థ్రిల్ అయిపోతారు. ఓకే, లాస్ట్ కి ఒక కళ్ళల్లో నీళ్ళతో అయితే వస్తారు. ఎమోషనల్ ఉంటుందంటారు. ఓకే, ఎమోషనల్ థ్రిల్లర్. నువ్వేం చెప్తావు ఆడియన్స్ కి? కాపీ పేస్ట్ లా ఇక్కడ మాత్రం కాపీ పేస్ట్ చేస్తుంది. ఒక్కటే మేడం, మనం ఏదైతే వేరే లాంగ్వేజెస్ లో మూవీస్ ని చాలా పొగుడుతున్నాం కదా, ఎగ్జాక్ట్లీ అదైతే తెలుగులో వచ్చిన తర్వాత మాత్రము ఆ మాట అయితే అంటారు మేడం. ఓకే, ఓకే, దట్ ఈస్ ద కాన్ఫిడెంట్. హోల్ టీమ్ ఆ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఓకే, సూపర్. చూసిన వాళ్ళు కూడా అదే అన్నారు. ఆల్రెడీ మీరు సినిమా చూస్తారు కదా, ఎప్పుడో 3 months బ్యాక్ ఎప్పుడో చూసారు ప్రసాద్స్ లో. అయినా అప్పుడు నేను మీ అందరినీ చూసాను. నేను 1.5 months 2 months సంథింగ్ పిల్లలందరూ వచ్చారనమాట సినిమా చూడడానికి. నేను చూసాను అప్పుడు ప్రసాద్స్ కి వచ్చారు చూడడానికి. సో అంతా చూసిన తర్వాత నీకు బాగా ఇంట్రెస్టింగ్ అయిన అనిపించిన ఎపిసోడ్ పాయింట్ ఏంటి? నా ఫేవరెట్ సీక్వెన్స్ అంటే స్టార్టింగ్. ఓకే, వెరీ స్టార్టింగ్ సీన్, ఇంటర్వెల్, కంక్లూజన్, క్లైమాక్స్. ఈ మూడు నా ఫేవరెట్ సీక్వెన్స్. షూట్ చేసినప్పుడు కానీ సినిమాలో చూసినప్పుడు కానీ మీకు రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యి మీరు చూసిన ఎందుకు ఫేవరెట్ అర్థం అవుతుంది. బికాస్ అంత హార్ట్ టచింగ్ గా ఇంటెన్స్ గా ఉంటాయి. వాళ్ళ మదర్ కూడా సినిమా చూసారు. యాక్చువల్లీ వాళ్ళ మదర్ షూట్ అంతా ఉంది. సినిమా చూసినప్పుడు ఆమె బ్యాంక్ షాక్, ఇది ఇలా ఉందా అనే షాక్ అయిపోతుంది. మా డాడీ షూటింగ్ అప్పుడు లేరు. సినిమా చూసినప్పుడు ఆయన స్టార్టింగ్ ఏడ్ చేశారు, ఎండింగ్ ఏడ్ చేశారు. ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. మొత్తం అందరిని ఏడిపించేసేయాలని కంకణం కట్టుకుంది అనమాట మన మేఘన. సూపర్ అసలు. అండ్ నువ్వు ఇప్పుడు దాకా స్టార్ కాస్టింగ్ తోటి యాక్ట్ చేసావు కదా, సో ఎవరు నీకు బాగా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, నీకు గుర్తుండిపోయిందంటే ఏం చెప్తావు? అందరూ ఇస్తారు. అక్క ఇచ్చింది నాకు ఎవ్రీ టైం గుర్తొస్తూనే ఉంటది ఎక్కడికి వెళ్ళినా. అది ఎలా అయిందంటే F3 షూట్ చేస్తున్నాము. ఇది నా క్యారవాన్, ఇటువైపు పృథ్వీ సార్ 30 ఆయన ఆపోజిట్ అనమాట. నేను షార్ట్ రెడీ అంటే అప్పుడు లంగా జాకెట్ ఏదో వేసుకున్నా, చిడిపిల్లని కొంచెం షార్ట్ రెడీ అంటే నేను సెట్ లోకి వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత పృథ్వీ సార్ వచ్చి మా మమ్మీ డాడీకి మీ అమ్మాయి క్యారవాన్ తీస్తుంటే చూసానండి, చాలా అందంగా ఉంది, చిన్నప్పుడు మీనా లాగా ఉంది, పెద్ద హీరోయిన్ అవుద్ది అని చెప్పారు. అక్కడ ఫుల్ హ్యాపీ అయిపోయాం అక్కడే. తర్వాత సెట్ లోకి లోపల వెళ్ళింది షూట్ లోకి తమన్నా గారికి చెప్పారు ఇట్లా అని. ఆయన వచ్చి చెప్తే తమన్నా అక్క యా ఆఫ్ కోర్స్ అవుతావు, లుక్ ఎట్ యూ, అవుతావు, సెల్ఫ్ గ్రూమింగ్ ఇంపార్టెంట్ అది ఇది అని చాలా బాగా మాట్లాడారు. ఇండస్ట్రీలో వెన్ యూర్ ట్రావెలింగ్ ఇలాంటి పాయింట్స్ బాగా గుర్తుంటాయి కదా పెద్దోళ్ళు ఇచ్చి, సో అలా గుర్తుండిపోయేలా మాట్లాడారు. అది నాకు చాలా ఫేవరెట్. అండ్ సత్యరాజ్ సార్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. మేము సాంగ్ షూట్ చేస్తున్నాం అనమాట, అనగా అనగా తాత మనోరాల్ది సాంగ్. ఆ సాంగ్ మేము దుర్గం చెరువు దగ్గర నైట్ షూట్ చేస్తున్నాము. మా డాడీ ఫస్ట్ టైం వచ్చారనమాట షూట్ కి. వస్తే సార్ మా డాడీ అని వెళ్ళి పరిచయం చేస్తే హాయ్ సార్ మీ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేస్తుంది, సినిమాకి తనే హీరోయిన్ మాట్లాడారు. అది నేను ఫుల్ బ్లష్ అయిపోయా అప్పుడు. అది ఆ కాంప్లిమెంట్ కూడా నాకు చాలా ఇష్టం. ఓకే, వెంకీ సార్ యాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఎలా అనిపించింది ఏంటి? అంటే టెన్షన్ అండి, అంటే నా ఫస్ట్ సినిమా అది. సో ఫస్ట్ సినిమానే అంత పెద్ద స్టార్ అంటే భయం వేసింది. ప్లస్ మా మమ్మీ ఫేవరెట్ హీరో అనమాట. మా మమ్మీకి, మమ్మీ వాళ్ళ అన్నయ్యకి వాళ్ళకి ఇష్టం వెంకటేష్.
సో నేను కొంచెం భయపడ్డాను, బట్ ఆయన చాలా స్వీట్ గా ఆయన చాలా కూల్ గా ఉంటారు యాక్చువల్ గా. నేను ఫస్ట్ టైం కూడా భయపడ్డాను, బట్ వన్ సెట్ లోకి వెళ్ళినా చాలా కూల్ గా ఉండే, మంచి మాట్లాడారు. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videosకి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.